పదవుల కేటాయింపుపై గుంటూరు జిల్లా ఆర్యవైశ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్యవైశ్యులు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి జిల్లాలోని 3 పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపునకు తీవ్రంగా కృషి చేశారని సీనియర్ టీడీపీ నాయకులు కొత్త మల్లికార్జున గుర్తు చేశారు. ఈ కృషి ఫలితంగా టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆర్యవైశ్యులకు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్లో కానీ ప్రముఖ దేవాలయాల్లో కానీ ఎటువంటి పదవులు కేటాయించకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా పునరాలోచించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ కోసం కష్టపడిన ఆర్యవైశ్యులను గుర్తించి వారికి తగిన పదవులు కేటాయించాలని సీనియర్ టీడీపీ నేత కొత్త మల్లికార్జున వేడుకున్నారు. నెల క్రితం తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ వాసవి సముదాయాల్లో జరిగే అన్యాయాలు అక్రమాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అది దేవకి వెంకటేశ్వర గారి గురించి. అది చేసిన కొన్ని రోజుల్లోనే తను జనసేన పార్టీలోకి మారటం జరిగింది. ఇది మారటం పెద్ద ఆయన కొత్త కాదండి. ఒకసారి మీరు చూసినట్టయితే కనుక 2014 నుంచి 2019 దాకా ఏదైతే ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది. దాని తర్వాత 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వంలో ఉండటం జరిగింది. అదేవిధంగా నేను ఏదైతే వీడియో పెట్టానో దాని మరుసటి రోజు నుంచి తను జనసేనలో చేరటం జరిగింది. ఇటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడం చాలా తప్పు. ఎందుకంటే వాసవి సముదాయాల్లో ఏ విధంగా అక్రమాలు చేశారో దాని గురించి లెక్కలు అడిగితే చెప్పకపోవడం కూడా జరిగింది. ఎంతో మంది ఆర్యవైశ్యులు కష్టపడ్డారు. కూటమి ప్రభుత్వం రావటానికి పోలీసులు దెబ్బలు తింటమైంది, పోలీస్ కేసులు పెట్టించుకోవటమైంది, ఎన్నో విధాలుగా ఫైనాన్షియల్గా కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. రాజకీయాల్లో పెను మార్పు కోరుకుంటున్న మన కొనగల పవన్ కళ్యాణ్ గారికి